నీకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇప్పుడున్న దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనంలో నుంచి చూద్దామా. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. గొప్ప దేవుడా, మీకు కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను. ఈ సమయంలో మేమందరము కూడా మిమ్మల్ని ఆరాధించడానికి, మీలో ఆనందించడానికి, మీకు ఇంకా చేరువుగా చేర్చబడ్డానికి, మీ పోలికలోనికి మరి ఎక్కువగా మార్చబడ్డానికి అయ్యా మేమందరము కూడా ఈ సమయంలో మీ మందిర ఆవరణములలో మీ పాదాల చెంత కనిపెడుతుండగా, కూర్చొని ఉండగా, కూడుకొని ఉండగా ఇంతవరకు కూడా అయ్యా తండ్రి పాటల ద్వారముగా, ప్రార్థన ద్వారముగా మీరు మహిమ పొంది ఉన్నారు. అయ్యా తండ్రి వాక్య ధ్యానములోనికి అయ్యా తండ్రి మేము వచ్చి ఉండగా నాతో మాతో మా అందరితో మీరేమి మాట్లాడని ఉద్దేశించి ఉన్నారు వినాలని ఆశగా ఆసక్తితో మేమందరము ఎదురు చూస్తూ ఉండగా అయ్యా తండ్రి బలహీనులను, మంటివాడిని, వెర్రివాడిని మరుగుపరచమని, మీ బూరగా మోగించమని, మీ నోరుగా మాట్లాడించమని, నా ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతూ నా ప్రవర్తన అంతటి ఎందుకు అధికారములు ఒప్పుకొనొచ్చు మీ వశములో మీ ఆధీన స్వాధీనాలను ఉంచుకొని మీరే మాట్లాడి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారముగా దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయని, అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అనే మాటను ఆధారం చేసుకొని చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఫెయిత్ చెక్ బుక్ అనే ఒక పుస్తకాన్ని రాశాడంట. అర్థమవుతున్న మాట, దేవుని వాగ్దానములు ఎన్నైనా కూడా అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, అవన్నీ కూడా ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అనే ఒక మాటను ఆధారితం చేసుకొని సిహెచ్ స్పర్జన్, చార్ల్స్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఫెయిత్ చెక్ బుక్ అనే ఒక పుస్తకాన్ని రాశాడంట. చెక్ బుక్ గురించి మనందరికి కూడా ఒక అవగాహన ఉంది కదా. బ్యాంకు ఖాతా ఉన్న చాలా మందికి చెక్ బుక్ అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెక్ బుక్ ఇస్తారు. దాన్ని ఏం చేసుకోవాలి, మనం ఎవరి పేరు మీద అయితే మనం నగదును, ధనాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది సెల్ఫా లేదా వేరే వాళ్ళకి కానీ డేట్ వేసుకొని సంతకం చేసి వాళ్ళ పేర్లు రాసి ఏం చేయాలి, చెక్ను మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే నగదు వారి ఖాతాల్లో లేదా మన ఖాతాల్లో ఏమవుతుంది, జమ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. చార్లెస్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు కూడా దేవుని వాగ్దానములను, ఆయన ఇచ్చిన అన్ని వాగ్దానములను ఫెయిత్ చెక్ బుక్ గా అభిప్రాయపడుతూ మాట్లాడాడంట. ఫెయిత్ చెక్ బుక్ గా యేసుక్రీస్తు వారు అన్ని చెక్కుల మీద కూడా ఆల్రెడీ ఇప్పటికే సంతకాలు చేశారంట. అయితే ఆ చెక్ని మనము నగదు రూపంలోనికి మార్చుకోవాలంటే కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వాసం అనే బ్యాంకులో ప్రార్థన ద్వారముగా మనము డిపాజిట్ చేస్తే ఆ నగదు మన అకౌంట్లో ఏమవుతుందంట, క్రెడిట్ అవుతుందంట. ఈ మాట మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఫెయిత్ చెక్ బుక్గా ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే కనుక, ఆయన అభిప్రాయం ఏంటంటే కనుక దేవుని వాగ్దానములన్నీ కూడా చెక్కులు లాంటివంట. ఈ అన్ని చెక్కుల మీద కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడో సంతకాలు చేసేసాడు. అయితే ఆ చెక్ బుక్ ని నువ్వు నీ అకౌంట్ లోకి డబ్బులు క్రెడిట్ అయ్యేలాగా చేసుకోవాలంటే కనుక ఆయన ఆల్రెడీ సంతకం చేసేసాడు. నువ్వేం చేయాలి, డేట్ రాసుకొని విశ్వాసం అనే బ్యాంకులో ప్రార్థన ద్వారంగా డిపాజిట్ చేస్తే
ఆ వాగ్దాన ఫలము, ఆ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలోనికి అమలవుతుంది, నీ జీవితంలో కనబడుతుంది అని భక్తుని అభిప్రాయము. అర్థమవుతుందా? అలాగైతే ఇంతవరకు కూడా మనం ఎన్నో వాగ్దానాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అది వాగ్దాన కూడికలో కావచ్చు, లేదా వేరే ఇతర ఏ సందర్భంలో అయినా కానీ దేవుడు ప్రేమించి మనకిచ్చిన వాగ్దానములు ఎన్నో. ఆ వాగ్దానములు ఇంకా నిలిచి ఉండగా వాటిని పొందకుండా తప్పిపోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని కూడా మనం సాధ్యమైనంత వరకు ప్రతి వాగ్దాన కూడికలో ధ్యానం చేస్తూనే వచ్చాం. అయితే ఈ రాత్రి ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనములో రాయబడిన ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అక్కడ రాయబడిన ఒక మాట ఏందయ్య అంటే గనుక, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును అనే ఒక వాగ్దానము కూడా ఎప్పుడు యేసుక్రీస్తు వారు సంతకం చేసి మనకిచ్చేశారు. విశ్వాసం అనే బ్యాంకులో ప్రార్థన ప్రేయర్ ద్వారముగా మనం డిపాజిట్ చేస్తే ఆ వాగ్దాన నెరవేర్పు మన ఖాతాలోకి వచ్చి, మన జీవితంలోకి వచ్చి జమ అవుతుంది, నెరవేరుతుంది. మనకు ఆ వాగ్దానము అప్లై చేయబడుతుంది అన్న మాట ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి. అందుకుగాను ఈ మాటని, వాగ్దానాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము, ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్ ప్రయత్నము. ఈరోజు మన టైటిల్ ఏంటంట? ప్రయత్నము. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని సఫలపరుస్తాను. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని దీవిస్తానని దేవాది దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చాలా మంది జీవితాల్లో దీవెన ఆశీర్వాదాలు అనుభవించలేకపోవడానికి గల కారణం వాళ్ళు ఏం చేయకపోవడమే. నా మాట అర్థమైందా? చాలా మంది జీవితాల్లో వారు దీవెన ఆశీర్వాదాలు చూడలేకపోవడానికి గల కారణం వారు ఏం చేయకపోవడమే. వారు ఏ కోసమైనా కానీ ప్రయత్నం చేయకపోవడమే. అయితే దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట, నువ్వేం చేయాలి? నువ్వు ప్రయత్నించు, నేను దాన్ని సఫలపరుస్తాను. నువ్వు పని మొదలు పెట్టు, నేను దాన్ని దీవిస్తాను. లేఖనాల్లో చాలా మంది భక్తులు చేసిన ప్రయత్నాలు మనకు కనిపిస్తాయి. అసలు ఏ ఒక వాగ్దానం విషయమైనా కానీ, ఏ ఒక ఆశీర్వాద విషయమైనా కానీ మనం విన్నప్పుడు, లేదా మనం ధ్యానించినప్పుడు, అది మన చెవిని పడినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటయ్యా అంటే, మొదట మనం దాన్ని దేనికి అన్వయించుకోవాలి? నువ్వు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలి. మొదట మనం ఆత్మలో వర్ధిల్లాలి. మనము ఏం వెతకాలి? కిందన్న వాటిని కాదు, పైన వాటిని. మనం అనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిర పడవలసిన వారమే ఉన్నాం కదా. మొదటేది అనే ఒక వర్తమానం ద్వారంగా క్రైస్తవ భక్తి సాధనలో మనం అనుసరించవలసిన క్రమాన్ని నేర్చుకున్నాం. ముందేది, తర్వాత ఏది అని. అలాగే ఈ వాగ్దానాన్ని లేదా ఈ మాటను మనం ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నంగా అసలు మొదట మనం ఏ కోణంలో ఈ మాటలు ధ్యానం చేయాలి? మొదట ఆత్మ సంబంధమైన కోణములో ఈ మాటలు మనం ధ్యానం చేసి, మొదట మనం ఆత్మ సంబంధమైన విషయాలకి ఈ మాటల్ని, వాగ్దానాన్ని మనం అన్వయించుకొని, ఆ తర్వాత భౌతిక సంబంధమైన విషయాలకి మనం దీన్ని అన్వయించుకుందాం. ఎందుకంటే నా నీతిని, నా రాజ్యాన్ని మొదలు వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ కూడా మీకు ఏం అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరేం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదలు వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా, మీకు అవసరమైనవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఈ వాగ్దానము, నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని సఫలం చేస్తాను. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని దీవిస్తాను అనే ఈ మాట, ఈ వాగ్దానాన్ని కూడా మనం మొదట ఆధ్యాత్మిక కోణములో ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. లేఖనములలో వ్యక్తులందరూ కూడా చేసిన కొన్ని ప్రయత్నాలు మనకు కనబడతాయి. ఒక్కొక్కటిగా ఆ ప్రయత్నాలు ఏంటో, వారు వేటి కోసం ప్రయత్నం చేశారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా మనకు అర్థం కావాల్సిన ఒక సంగతి, మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే అంటే కనుక, చాలా మంది వారి జీవితాల్లో దీవించబడకపోవడానికి గల ఏకైక కారణం వారేమీ చేయకపోవడమే, వారు ప్రయత్నించకపోవడమే అనే మాట మనకు గుర్తుండాలి. దగ్గరగా 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఒక వ్యక్తి
పడున్నాడంట. బెతెస్దా అనే ఒక కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి పడున్నాడు. అతని తర్వాత వచ్చిన వాళ్ళు, అతనితో వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందుకెళ్ళిపోతున్నారు, కోనేట్లో దిగుతున్నారు, స్వస్థపడుతున్నారు, బాగా అవుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ 38 సంవత్సరాలుగా ఈ వ్యక్తి మాత్రం అక్కడే పడున్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? అతడు ఏం చేయకపోవడం. దానికి కారణం ఏంటి? 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి అక్కడే పడి ఉండడానికి గల కారణం, ఏ అద్భుతం అతని జీవితంలో జరగట్లేదు, ఏ స్వస్థతను అతను చూడలేకపోతున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏ ఆశీర్వాదాన్ని అతను పొందలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే కనుక అతడు ఏం చేయకపోవడం, అతడు ప్రయత్నించకపోవడం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో మనకి ఈ సంగతులన్నీ కనిపిస్తాయి. బహుకాలం నుంచి వాడు అక్కడ పడి ఉండడాన్ని చూచి మన ప్రభువు యేసుక్రీస్తు వారు నీవు స్వస్థపడగోరుచున్నావు అని అడిగారంట. ఆయన ఏమడిగారు? చాలా కాలం నుంచి వాడు అక్కడ పడి ఉన్న సంగతి, 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర ఎలాంటి అద్భుతాన్ని చూడలేక, ఎలాంటి స్వస్థతను అనుభవించలేక పడి ఉన్నాడన్న సంగతిని ఎరిగి ఆయన ఏమడిగాడు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడంట. దానికి సమాధానం ఏమై ఉండాలి? అవును, కాదు. ఆ మాట అర్థమవుతుందా? నువ్వు స్వస్థపడగోరుచున్నావు అని ఆయన అడిగినప్పుడు దానికి సమాధానం ఏమై ఉండాలి? అవును, కాదు అయి ఉండాలి. కానీ ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే కనుక చూద్దాం ఒకసారి. అయ్యా చాలు, నువ్వు స్వస్థపడగోరుచున్నావు అన్న ప్రశ్న దేవుడు అడిగితే అవునయ్యా నేను స్వస్థపడగోరుచున్నా సమాధానం చెప్పకుండా ఏం చెప్తున్నాడు? నన్ను కోనేటిలో దించడానికి నాకెవడు లేడు. మా అన్న పిల్లలు ఉన్నారే, నా ఆస్తి ఎంత తిన్నారు, నా డబ్బు ఎంత తిన్నారు, పదరా బ్యాంక్ వెళ్దామంటే ఏమంటున్నారు? నాకు పనుందని చూసుకొని వెళ్ళిపోతున్నారు. నా తమ్ముడు ఉన్నాడే, వాళ్ళ ఆవిడ ఇంట్లో, వాళ్ళ అత్తగారి ఇంట్లో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయాడు. ఇలా సాధారణంగా మనం ఈ మాటలు చెప్పుకుంటూ ఉంటాం కదా, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు అన్నట్టుగానే ఈ వ్యక్తి వాడు ఏం చెబుతున్నాడు? నువ్వు స్వస్థపడగోరుచున్నావు అని ఆయనే అడిగితే, నేరుగా దేవుడే అడిగితే అవునయ్యా అని చెప్పాలి, లేదంటే నాకు అవసరం లేదని చెప్పాలి. ఏమంటున్నాడు? నన్ను కోనేట్లో దించడానికి నాకెవరు లేరు, ఎవరు రావట్లేదయ్యా, ఎవరు నన్ను తీసుకెళ్ళట్లేదయ్యా అని సమాధానం చెబుతున్నాడు. నిజానికి సరే ఎవరూ లేరు, ఎవరూ రావట్లేదు, అయితే నువ్వేమైనా ప్రయత్నం చేసావా? ఈ 38 సంవత్సరాలుగా నువ్వు ఏ స్వస్థత కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ స్వస్థత, ఆ అద్భుతం, ఆ దీవెన ఆశీర్వాదం పొందుకోవడం కోసం ఎవరూ రావట్లేదు సరే, నీతో ఎవరు నిలబడలేదు సరే, నువ్వేమైనా ప్రయత్నం చేసావా అన్నదే ప్రశ్న. ప్రయత్నం చేశాడా అంటే లేదని చెప్పాలి. అదేందయ్యా పక్షవాయు కలిగిన వాడు కదా, కాళ్ళు చేతులు పడిపోయాయి, మరి ఇంకెలా ప్రయత్నం చేస్తాడు? సరే, ఒక మోగవాడు దాహం వేసింది, నీళ్లు కావాలని ఎలా అడుగుతాడు? మరి ఒక చూపు లేనాడు కత్తిరి కావాలని ఎలా అడుగుతాడు? ఎందుకు? నోరు ఉంది కాబట్టి. అన్ని పడిపోయినా కానీ నోరు బాగానే ఉందిగా. 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు, ఎంతో మంది అటు చుట్టుపక్కల తిరుగుతున్నారుగా. అయ్యా నాకు ఈ అవసరం ఉంది, అయ్యా నాకు ఈ బాధ ఉంది, కాస్త ఏం చేస్తా, నన్ను అక్కడ నడిపిస్తావా? సరే, 30 సంవత్సరాల్లో ఎక్కడో ఒక సందర్భంలో అయినా కాస్త మంచం తగిలినా, ఏదో కొరడు దగ్గర తీసుకెళ్ళకపోయినా కానీ కాస్త ముందుకి కాస్త ముందుకి కాస్త ముందుకి కాస్త దగ్గరికి చేర్చగలిగేవారా లేదా? నిజంగానే అతడు నోరు తెరిచి ఆ మాట చాలా మందిని అడుగుంటే, ఆ ప్రయత్నం అతడు చేస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువులు వారు అడగంగానే నేను ఎంతో మందిని అడిగానయ్యా కానీ ఒక్కడు కూడా నాకు సహాయం చేయలేదన్న మాట చెప్పేవాడే కదా. నాకెవరు లేరు దించడానికి అని చెప్పాడు. అలాంటి నేను అందరిని అడిగాను, ఒక్కడు కూడా రాలేదని చెప్పేవాడే కదా. ప్రయత్నం చేయలేదు. అందుకే 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు కానీ ఎలాంటి స్వస్థతను, ఎలాంటి దీవెనను, ఎలాంటి ఆశీర్వాదాన్ని అతను పొందుకోలేకపోయాడు. కారణం అతను ప్రయత్నం చేయకపోవడమే. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా మనం ఎదురు చూస్తున్న అద్భుతం, మనం ఎదురు చూస్తున్న, మనం కనిపెడుతున్న ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే కనుక దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వేం చేయి, నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని దీవిస్తాను, నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని సఫలపరుస్తాను. లేఖనాల్లో ప్రయత్నించిన భక్తులందరూ ఉన్నారు, వ్యక్తులందరూ ఉన్నారు. అసలు వారు వేటి కోసం ప్రయత్నం చేశారు చూద్దాం ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయము
3వ వచనాన్ని చూద్దాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇక్కడ రాయబడిన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించంట? నిన్న కూడా మనం ఈ వ్యక్తుల గురించి ధ్యానం చేసాం. యేసు ఎవరో చూడాలి అనుకుంటాడంట. సరే, చూద్దాం అనుకొని ఆ ప్రాంతానికి వచ్చి నిలబడితే ఫుల్ జనాలందరూ కూడా నిండిపోయినారంట. ఇతడు పొట్టివాడు కాబట్టి, వాళ్ళందరూ ఎత్తుగా ఉన్నారు కాబట్టి, ఈ పొట్టితనం వల్ల ఆ ఎత్తైన మనుషుల మధ్యలో యేసు ఎవరో చూడలేకపోతున్నాడు. చూడాలనుకున్నాడు కానీ అతని పొట్టితనం వల్ల చూడలేకపోతున్నాడు. చిన్నప్పటి నుంచి అంతేరా, నా ఈ పొట్టితనం ఏదైతే ఉందో దానివల్ల నాకెన్నో కష్టాలు. ఈ మనుషులున్నారు చూసారా, ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు ఎవరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఒక్కడు కూడా జరగట్లేదు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారా అని సనుక్కుని వెనక్కి వెళ్ళిపోయాడా? ఏం చేశాడంట? కింద అక్కడ రాయబడిన మాటలు ఏంటి? అతడు పరుగెత్తుకుంటా పోయి అరే నేను పొట్టివాడిని అన్నది నిజమే. అరే నేను ఆయన చూడలేకపోవడానికి ప్రతికూలతలు ఎదురయ్యాయే అన్నది నిజమే. కానీ యేసు ఎవరో చూడాలి అని అనుకున్నాడు కదా జక్కయ్య. జక్కయ్య ప్రయత్నం తెలుసా? ఆయన్ని చూసే ప్రయత్నం. చెప్పండి ఒకసారి. ఆయన్ని చూసే ప్రయత్నం జక్కయ్యది. నేను పొట్టివాడిని కదా, నాకు ఈ ప్రతికూలతలు ఎదురయ్యాయి కదా, సరే ఇంకొద్దులే అనుకొని వెనక్కి వెళ్ళిపోయాడంటే లేదు. అతను ఏం చేశాడంట? పరుగెత్తుకుంటూ పోయి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. అతడు ప్రయత్నం చేశాడు. దేనికి? యేసు ఎవరో చూడాలనుకున్నాడు. నేరుగా యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగి, జక్కయ్య త్వరగా చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్తే స్పీడ్గా జారుకుంటూ కిందకు వచ్చాడు జక్కయ్య. అంతేకాదు, ఆయన ఎవరో చూడాలనుకున్నాడు, ఆయనే వచ్చాడు, ఆయనే పలకరించాడు. ఆయనను జక్కయ్య తన ఇంట చేర్చుకున్నాడు. అబ్రహాము కుమారుడు అనే సాక్ష్యాన్ని పొందాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనే మాట ఆయన చెప్పాడు. అర్థమవుతుందా? జక్కయ్య ఆయన ఎవరో చూడాలనుకున్నాడు, ఆయన్ని చూసే ప్రయత్నం చేశాడు. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని ఏం చేస్తాను? సఫలం చేస్తాను. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని దీవిస్తాను. జక్కయ్య ప్రయత్నం ఏంటి? ఆయన ఎవరో చూడాలి అనే ప్రయత్నం. మరి నువ్వు ఆ ప్రయత్నం చేసావా? అర్థమవుతుందా? లోకంలో పాపంలో కొట్టుకుపోతున్న ఎందరో కూడా ఎలా ఉన్నారంట? పొట్టోళ్ళుగానే ఉన్నారు. వాళ్ళకి కూడా ఆయన ఎవరో తెలీదు. ఆయన ఎవరో చూడాలనే ఆశ బహుశా ఈ రాత్రి మాటలు వింటున్న వారిలో, ఇంకా పాపంలోనే నిలిచిన వారిలో ఉంటే కనుక నువ్వేం చేయాలి తెలుసా? సరే నువ్వు పొట్టడివే, సరే నువ్వు ఆయన చూడలేకపోతున్నావు, ఎందుకంటే నీకు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అయినా కానీ వాటిని అధిగమించి ఒక ఎత్తుకు నువ్వు రాగలిగితే నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు, నేను దాన్ని సఫలం చేస్తాను, నేను దాన్ని దీవిస్తాను అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైంది నా మాట? మొదట జక్కయ్య ప్రయత్నం చూసాం. జక్కయ్య ఏం ప్రయత్నం చేస్తున్నాడు? ఆయన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాడు. రెండవదిగా మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలు చూద్దామా? ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, ఎరుకో పట్టణంలో త్రోవ పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకునే గుడ్డి భర్తీమై ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అదేందయ్యా అంటే అది ఆయన్ని ఆపే ప్రయత్నం. ఏంటంటే ఆ ప్రయత్నం? జక్కయ్య ఆయన్ని చూసే ప్రయత్నం చేశాడు. గుడ్డి భిక్షకుడైన భర్తీమై ఆయన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అటువైపుగా వెళ్తున్నాడని, ఆయన నన్ను దాటిపోకూడదని ఏం చేస్తున్నాడంట? దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని కేకలు వేస్తున్నాడంట. చుట్టుపక్కల వాళ్ళు సైలెంట్గా ఉండమని, ఊరుకోమని గద్దించారంట. అయినా కానీ ఏం చేయలేదంట?
ఆగలేదంట. అయినా కానీ ప్రయత్నం ఆపలేదంట. ఇంకా ఎక్కువగా కేకలు వేశాడంట. అందుకు ఏమైందంటే కనుక అప్పుడు యేసు నిలచి వానిని పిలిచెను అన్న మాట అక్కడ రాయబడి ఉంది. అర్థమవుతుందా? ఈ గుడ్డి భర్తమే దేనికోసం ప్రయత్నం చేశాడు? ఆయన్ని ఆపడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు ఎప్పుడైనా చేసావా? ఆయన నిన్ను దాటిపోకుండానట్లుగా, ఆయన నీకు తోడుగా ఉండినట్లుగా, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని, నీ గుడారాన్ని దర్శించినట్లుగా నువ్వు ఎప్పుడైనా కానీ ఆయన్ని ఆపే ఆ ప్రయత్నం చేసావా? ఎమ్మాయి దారిలో 2 శిష్యులు ఆయనతో పాటుగా నడిచిన తర్వాత ఆయన గ్రామంలోనికి వెళ్ళిపోతున్నాడు అనే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, చూద్దాం లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలోని మాటలు. పొద్దు గుంగుతుంది కాబట్టి, సాయంకాలం అయిపోవచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను అన్న మాట రాయబడి ఉంది. వాళ్ళు ఏం చేశారంట? ఆయన వాళ్ళను దాటి గ్రామంలోనికి వెళ్ళిపోతున్నాడంట. వీళ్ళు మాత్రం ఆయన్ని బలవంతం చేశారంట, మాతో పాటుగా ఉండు అని. కనుక ఆయన ఏం చేశారంట? వాళ్ళతో పాటే ఉన్నాడు. వాళ్ళతో పాటుగా ఉండడానికి లోపలికి వెళ్ళాడు. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగుతుంటే, అయ్యా నన్ను దీవిస్తేనే గాని, ఆశీర్వదిస్తేనే గాని పోనివ్వనని బలవంతం చేశాడు. ఎవరు? భక్తుడైన యాకోబు. అలాంటి ప్రయత్నం మనం ఎప్పుడైనా చేసామా? ఆయన్ని చూసే ప్రయత్నం, మనల్ని దాటిపోకున్నట్లుగా, మనల్ని దర్శించి వెళ్ళినట్లుగా, మన దగ్గర ఉండినట్లుగా, మనకు తోడుగా ఉండినట్లుగా, నిలబడినట్లుగా ఆయన్ని ఆపే ఆ ప్రయత్నం మనం ఎప్పుడైనా చేసామా? నువ్వు చేయి, నేను దాన్ని సఫలం చేస్తాను. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకళ్ళది ఆయన చూసే ప్రయత్నం, ఒకళ్ళది ఆయన ఆపే ప్రయత్నం, మరొకరిది చూద్దామా? మార్కు సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ చెప్పులు అరిగిపోయేట్టుగా వైద్యుల చుట్టూ తిరిగి తన రోగాన్ని నయం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెందిందంట. అయితే ఈ సందర్భంలో ఈసారి మాత్రం ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం ఏంటో తెలుసా? ఆయన్ని తాకే ప్రయత్నం. జక్కయ్య ఆయన్ని చూసే ప్రయత్నం చేశాడు. తర్వాత గుడ్డి భర్తిమై ఆయన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయన్ని తాకే ప్రయత్నం చేసిందంట. ఆయన్ని తాకే ప్రయత్నం చేసే ఆ సందర్భంలో ఆమెకు కూడా ఎన్నో ప్రతికూలతలు వచ్చాయి, ఆమెకు కూడా ఎన్నో అడ్డులు వచ్చాయి. కానీ వాటన్నిటిని కూడా తోసుకొని, వాటన్నిటిని కూడా తప్పించుకొని, వాటన్నిటిని కూడా అధిగమించి ఏం చేసిందంటే వెళ్ళి ఆయన్ని తాకింది, బాగుపడింది. చాలా సందర్భాల్లో మనం ఈ సాక్ష్యం వింటూ ఉంటాం. అయ్యా, శక్తివంతమైన గడప కమ్మల పునాదులు అదిరే ఆరాధన జరుగుతున్నప్పుడు నేను దేవుని స్పర్శను అనుభవించాను. దేవుడు నన్ను ముట్టుకున్నట్టుగా, దేవుడు నన్ను పట్టుకున్నట్టుగా నాకు అర్థమైందన్న సాక్ష్యం నేను చాలా మంది దగ్గర విన్నా, నా స్నేహితులు కూడా విన్నా. అది ఒక అనుభవం కదా. ఆయన మనల్ని తాకడం ఒక అనుభవం అయితే, నువ్వు ఆయన్ని తాకడం మరొక అనుభవం. ఏంటంటే అది నువ్వు ఆయన్ని తాకడం, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ ఆరాధన, నీ తీర్మానం, నీ భక్తి, నీ విశ్వాసం, నీ యథార్థత, నీ సమర్పణ, ఆయన హృదయాన్ని తాకగలిగి ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేసావు నువ్వు? అర్థమవుతుందా? ఆయన మనల్ని తాకడం ఒక అనుభవం అయితే, మనము ఆయన్ని తాకడం, మన ప్రవర్తన, మన విశ్వాసం, మన యథార్థత, మన సమర్పణ, మన తీర్మానం ఆయన హృదయాన్ని తాకగలిగేదిగా ఉండడం అన్నది మరొక అనుభవం. అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? నా మాట అర్థం కాలేదు మీకు? ఎప్పుడైనా ఆయన తాగగలిగిందని ప్రార్థన, ఎప్పుడైనా
ఆయన తాగగలిగిందా నీ కన్నీరు? ఎప్పుడైనా ఆయన మనసును హత్తుకోగలిగిందా నువ్వు చేసిన ఆరాధన, నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వు చేసిన త్యాగం? ఇప్పుడు ఉదాహరణకి పాపాత్మురాలైన స్త్రీ ఉంది. మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసం అత్తరు బుడ్డ ఏం చేసింది? పగలగొట్టింది. పగలగొట్టగానే పక్కనున్న వ్యక్తికి అది హృదయాన్ని తాకింది. ఎందుకు బాబు దాన్ని వేసేస్తున్నారు, దాన్ని అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి కదా. అర్థమవుతుందా? అలా ఒక మనిషి ఏం చేశాడంటే దాన్ని చూడంగానే ఏంట్రా ఇది అని అనుకునేట్టుగా నువ్వు చేసిన ప్రార్థన కానీ, నీ కన్నీరు కానీ, నీ ఆరాధన కానీ, నీ తీర్మానం కానీ, నీ సమర్పణ కానీ, నీ భక్తి కానీ, నీ విశ్వాసం కానీ, నువ్వు ఆయన కోసం చేసిన త్యాగం కానీ ఎప్పుడైనా కానీ ఆయన్ని తాకగలిగాయా? అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? మొదటిది ఆయన్ని చూసే ప్రయత్నం, రెండవది ఆయన్ని ఆపే ప్రయత్నం, మూడవది ఆయన్ని తాకే ప్రయత్నం, నాలుగవదిగా మార్కు సువార్త 2వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. కొందరు పక్షవాయువు కలిగిన ఒక మనుషుని 4 చేత మోయించుకుని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారంట. అయితే ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు, కపెర్నహూములో ఒక ఇంట్లో. ఆయన్ని చేరుకోవడానికి వీలు లేనట్టుగా చాలా మంది అక్కడ గుంపులుగా కూడున్నారంట. ఒరే, మనం ఆయన్ని చేరదాం అనుకుంటున్నాము. వీళ్ళ ప్రయత్నం ఎలాంటిదంట? ఆయన్ని చేరే ప్రయత్నం, ఆయన్ని చూసే ప్రయత్నం, ఆయన ఆపే ప్రయత్నం, ఆయన తాకే ప్రయత్నం, ఆయన్ని చేరే ప్రయత్నం. ఆయన్ని చేరదాం అనుకుంటున్నాము, ఇంతమంది అంటున్నారు కదా, ఇంత రద్దీగా ఉంది కదా, ఇంతమంది గుంపులుగా కూడున్నారు కదా, సరే వెనక్కి వెళ్ళిపోదాం, మన వల్ల కాదులే, మనం దీన్ని చేయలేవులే, ఇది చాలా కష్టంలే అని వాళ్ళు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారా? ఏం చేశారంట? చూద్దాం కింద మాటలు. ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పేసి ఆ సందు చేసి పక్షవాయువు కలిగిన వ్యక్తిని పరుపుతో సహా ఆయన ముందు దించారంట. నాలుగవదిగా ఈ ప్రయత్నం ఎలాంటిదంట? ఆయన్ని చేరే ప్రయత్నము. విడిది గది అనే ఈ అనుభవంలో మనందరం కూడా మన వరుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పక్కన గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నిలబడడానికి అర్హతను సంపాదించినట్లుగా, ఆయన పక్కన ఆ వధువుగా నిలబడడానికి ఈడు జోడు మ్యాచ్ అయ్యేట్టుగా మనందరం ఏం చేస్తున్నాం? అది క్రీస్తు యేసు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మారడానికి, క్రీస్తు స్వరూపము గలవారం అవ్వడానికి మనందరం కూడా సిద్ధపడుతున్నాం. అర్థమవుతుందా మాట? అదే ఆయన్ని చేరుకోవడం అంటే, అదే ఆయన్ని చేరుకోవడం. అడ్డొచ్చాయి కదా, అభ్యంతరాలు ఎదురున్నాయి కదా, కష్టం కదా, ఇబ్బంది కదా అనుకొని ఆ ప్రయత్నం వాళ్ళు ఆపలేదంట. వాళ్ళు ఏం చేశారంట? ఇంటి పైకప్పును విప్పి సందు చేసుకొని పరుపుతో సహా వ్యక్తిని ఆయన ముందు దించారంట. ఆయన్ని చేరే ప్రయత్నం వారిది. నువ్వు అలాంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? ఆయన్ని చూసే ప్రయత్నం చేసావా? ఆయన్ని ఆపే ప్రయత్నం చేసావా? ఆయన్ని తాకే ప్రయత్నం చేసావా? ఆయన్ని చేరే ప్రయత్నం చేసావా? నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని సఫలం చేస్తాను. నువ్వు ప్రయత్నించు, నేను దాన్ని దీవిస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లడం. భౌతిక సంబంధమైన విషయాలకు కూడా మనము ఈ వాగ్దానాన్ని ఒకసారి అన్వయించుకుని చూసినట్లయితే కనుక వాళ్ళకి చాలా అలవాటైన పని, వాళ్ళకి చాలా అనుభవం ఉన్న పని. రాత్రంతా ప్రయాసపడినా కానీ ఒక చేప కూడా పట్టలేదంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే వాళ్ళ దగ్గరకు వెళ్ళారో పేతురు చెప్తున్నాడయ్యా, రాత్రంతా కూడా కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, ప్రయత్నం చేసాం, అనుభవం ఉన్న పనే, అలవాటైన పనే, కానీ విఫలం అయ్యాం, కానీ నిరాశతో వెనుదిరిగాం. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? దోణి లోతుగా నడిపించమని చెప్పాడు. ఆయన చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఏం చేశారు? దోణి లోతుగా నడిపించినప్పుడు ఆయన సరే ఇప్పుడు వల వేయని చెప్పాడు. అసలు సమయం కాదు అది, అసలు వలలు వేయడానికి అది అనువుగా ఉన్న సమయం కాదు, ప్రాంతం కాదు, ప్రదేశం కాదు. అర్థమవుతుందా? ఆ వేళలో అసలు చేపలే పడవు. ఒక జాలరికి ఆ సంగతి బాగా తెలుసా లేదా? అనుభవం ఉన్నాడు, అలవాటు ఉన్నాడు, రాత్రంతా ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు, నిరాశతో వెనుదిరిగాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు లోతుగా దూరం నడిపించమని చెప్పి
ఇప్పుడు వలవేయమని చెప్పి అన్నారు. అది సమయం కాకపోయినా అలా వలేస్తే చేపలేమి పడవని తెలిసినా కూడా, చూద్దాం ఒకసారి అక్కడ లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు ఏమన్నాడు, ఏం చేశాడు? ఏం దొరకలేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డం, ప్రయత్నించాం కానీ అయినా కూడా నీ మాట చొప్పున. అది రాత్రంతా కూడా ప్రయత్నించాడు. అదే పని, అలవాటు ఉన్న పని, అనుభవం ఉన్న పని, రాత్రంతా అదే చేశారు. బహుశా అదే ప్లేస్ లో వేసి ఉండొచ్చు, లేదా ఇంకాస్త ముందుకేసి ఉండొచ్చు. కానీ ఏమైంది? వాళ్ళ ప్రయత్నం విఫలమైంది. కానీ ఎప్పుడైతే ఆయన మాట చొప్పున మళ్ళీ ప్రయత్నించాడో ఏం జరిగిందని మనం చూస్తే గనక, వలలు పిగిలిపోయే అంత, వాళ్ళు వలలు లాగలేక ఇంకా మిగిలిన వారిని లాగడానికి సహాయం కోసం పిలుచుకునే అంత, 2 దోణులు మునిగిపోయే అంత సమృద్ధిగా విస్తారమైన చేపలు పట్టారంట. భౌతిక సంబంధంగా కూడా బహుశా నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో నాకే తెలియదు, కానీ దేవుడిచ్చిన ఈ వాగ్దానం ఏంటంట, నువ్వు ప్రయత్నం చేయి, నేను సఫలం చేస్తాను, నువ్వు ప్రయత్నం చేయని దాన్ని దీవిస్తాను. బహుశా ఇంతవరకు నీ ఇష్టం చొప్పున, బహుశా ఇంతవరకు ఇతరుల ఆలోచన చొప్పున నువ్వు ప్రయత్నించి ఓడిపోయావేమో, కానీ ఈసారి ఆయన మాట చొప్పున ప్రయత్నించు. ఈసారి ఆయన మాట చొప్పున మళ్ళీ ప్రయత్నించు. రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, అసలు యుద్ధంలో ఇంతవరకు ఎప్పటికీ ఓడిపోని ఒక వీరుడు, ఒక ధీరుడు యెహోషువ. కానీ ఒక చిన్న ఊరు మీద ఓడిపోయారు. ఆ ఓటమి ఎరుగిన ఒక వీరుడు హాయి మీద ఓడిపోవడాన్ని బట్టి ఏడుస్తుంటే దేవుడు ఏం చెప్పారు? శపితమైనది గుడారంలో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి? తీసేయని చెప్పారు. అలాగే వెళ్ళి తీసేశారు. ఆకాన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత యుద్ధంలో గెలిచారు. మొదటిది, ఈ మాటను మనం ఆత్మ సంబంధం విషయాలకు అనుభవించుకొని చూసాం. మనం దేనికోసం ప్రయత్నం చేయాలి? ఆయన్ని చూడడం కోసం, ఆయన్ని ఆపడం కోసం, ఆయన్ని తాకడం కోసం, ఆయన్ని చేరడం కోసం. తర్వాత భౌతిక సంబంధమైన ఈ విషయాలకు ఈ వాగ్దానం మనం అనుభవించుకొని చూస్తే, బహుశా నువ్వు దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నావో, నీకు అనుభవం ఉన్న పనైనా కానీ, నీకు అలవాటైన పనైనా కానీ, బహుశా దాంట్లో నువ్వు నష్టాన్ని చూసావేమో ఇన్ని రోజులు. ఈసారి ఆయన మాట చొప్పున ప్రయత్నించు. ఈసారి ఆయన చెప్పినట్టుగా ప్రయత్నించు. ఈసారి పాపం లేకుండా పాపం తీసేసుకొని ప్రయత్నించు. నువ్వు ప్రయత్నం చేయి, నేను సఫలం చేస్తాను. నువ్వు ప్రయత్నం చేయి, నేను దాన్ని దీవిస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్.